ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఊర్మిళ, ఇది ఆడపిల్ల జీవితం. నువ్వు చెప్పే మాట మీద ముడిపడి ఉంది. ఏ ఇంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా, ఒకసారి ఆలోచించు. అమ్మమ్మ, నేను ఒక ఆడపిల్లని కన్న తల్లిని. చాందిని పార్థుని ప్రేమించినప్పుడు, పార్థు చేసుకోనని చెప్పినప్పుడు చాందిని ఎంత బాధపడిందో చాందిని కన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను. అలాంటి నేను ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తానని చెప్పి ఎలా అనుకున్నారు? మా రెండు కుటుంబాల మధ్య గొడవలున్నాయన్నమాట నిజమే. కాని నాకున్నటువంటి కోపం ఒక్కటే, నా కొడుకుని నాకు దూరం చేసిన ఆ వాసుదేవరావు మీద, ఆ వాసుదేవరావు కూతురు భాను మీద. అయినా సరే నా కొడుకు ఇష్టపడ్డాడు, అక్కడే ఉంటాను అంటే నేనొప్పుకున్నాను. అలాంటిది ఆ ఇంట్లో జరిగేటువంటి ఆడపిల్ల పెళ్లిని నేనెందుకు కాదంటాను? వైశాలి చాలా మంచి అమ్మాయి, ఈ సంబంధం చేసుకోండి. అది కదా ఆంటీ. చూడు నీలిమా, నా కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి ఆ కుటుంబం మీద నేను పగ పెంచుకున్నాను. కాని వాళ్ళు నాశనమైపోవాలని చెప్పి మాత్రం నేనెప్పుడూ కోరుకోలేదు. నా బుద్ధి అదైతే నా ప్రాణాలు తీయాలనుకున్న మీ మామయ్య ప్రాణాలు ఎప్పుడో తీసుండేదాన్ని. ఇంతమంది నిన్ను కాదు అని చెప్తున్నా ఈ ఇంట్లో నీకు స్థానం ఎందుకు కల్పించాను? జరిగిన దాంట్లో నీ తప్పు లేదని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి. అలాంటిది నేను వైశాలి విషయంలో కుదరదు అని ఎందుకు చెప్తాను? నాకు సాయం చేయడం మాత్రమే తెలుసు, ద్రోహం చేయడం తెలీదు. మంచి నిర్ణయం తీసుకున్నావు ఊర్మిళ. ఏ మొదటి స్టెప్ మందో వీళ్ళకి 4 మాయ మాటలు చెప్పుంటారు. ఆ ఇంటితో సంబంధం కలుపుకుంటే నువ్వు రాక్షసిలా మారిపోతావని నీ మీద లేనిపోయినవి చెప్పుంటారు. అంతే కదా పద్మ? అవును బామ్మ, నాకొక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చాక భయమేసే మీ దగ్గరకు వచ్చాను. మంచి పని చేశారు. ఇలాంటి ఫోన్లు రాగానే తొందరపడి సంబంధాలు తెంపేసుకుంటారు చాలామంది. మీరు అలా చేయకుండా అసలు విషయం తెలుసుకోవడానికి వచ్చారు చూడండి, ఇది మాకు బాగా నచ్చింది. మనుషులంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ వెనక ఎన్నో చెప్తుంటారు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళని మనం నమ్మాలి. ఎలాంటి సందర్భాల్లోనైనా వాళ్లతోనే నడవాలి. అదే నిజమైన బంధం అవుతుంది. అప్పుడు వచ్చే ఆడపిల్లకి ఆ ఇల్లు ధైర్యం అవుతుంది. ఒకసారి ఆ తప్పు మేం చేశాం, మా వల్ల ఇంట్లో మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదు. మీరింకెవరి మాటలు పట్టించుకోకండి. అలాగే బాబు. చాందిని, నేను ఇప్పుడే వస్తాను. ఈ టైంలో ఎక్కడికి పార్దు? ఇప్పుడు మనం ఎంత ఆలోచించినా జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది. కానీ ఇది చేసిన వాళ్ళను మాత్రం అంత తేలిక వదిలిపెట్టను. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్తే మొత్తం వాళ్లే చూసుకుంటారు. వద్దు పార్దు. నీకేమైనా పిచ్చా? సిస్టమ్స్ హ్యాక్ చేశారు, ఇప్పటికీ కోట్లలో లాస్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కంప్లైంట్ వద్దంటావేంటి? ఇది బయట వాళ్ళు చేసిన పని కాదు పార్దు, ఖచ్చితంగా మన కంపెనీలో ఉన్న వాళ్ళు చేసిన పనే. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చావంటే ఈ విషయం పేపర్లో వస్తుంది. మన కస్టమర్స్కి మన మీద ఎంతో నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కోల్పోతాం. లాస్ని రికవర్ చేసుకోగలం, కానీ ఒకసారి మార్కెట్లో నమ్మకం పోతే రికవరీ చేసుకోలేము. అందుకే వద్దంటున్నాను పార్దు. సరే చాందిని, ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వకపోతే హ్యాక్ చేసిన వాళ్ళు మనం చేతకాని వాళ్ళం అనుకుంటారు. మనం ఏమీ చేయలేమని వాళ్ళు నవ్వుకుంటారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. కంప్లైంట్ ఇవ్వద్దు అని అన్నాను, కానీ వాడిని వదిలేయమని నేను చెప్పలేదు కదా. ముందు వాడెవడో తెలుసుకోవాలి. సెక్యూరిటీని పిలిపించమని నన్ను పిలిపించారా? ఒక్క నిమిషం సార్. శేఖర్. నమస్తే సార్. నిన్న నైట్ డ్యూటీలో నువ్వే ఉన్నావా? అవును సార్. నైట్ అందరూ వెళ్ళిపోయాక కరెక్ట్గానే లాక్ చేసావా? నైట్ అందరూ వెళ్ళిపోయాక వరుణ్ గారు వచ్చారు సార్.
ఒరే కార్తీక్, జ్యూస్ తీసుకో. వద్దు బామ్మ. వద్దంటే కుదరదు, తీసుకో. ఒరే, ఇంకా ఎందుకురా అలా ఉన్నావు? వైశాలి పెళ్లికి మీ అమ్మ ఒప్పుకుంది కదా. ఏ, నా మనవరాలి మాట మీద నీకు నమ్మకం లేదా? నేను ఆలోచిస్తుంది వైశాలి పెళ్లి గురించి కాదు బామ్మ, భాను ఇంటికి రావటం గురించి. ఓ రమాయికుడా, పంతాలేవైనా చెట్టా పాతుకుపోయి ఉండడానికి? మీ అమ్మ మనసు మారుతుంది. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందిరా. లేదు బామ్మ, అమ్మ పిలిస్తే గాని భాను ఇంటికి రాదంట. నీకెవరు చెప్పారు? బాను చెప్పిందా? లేదు బామ్మ, భాను రాముతో చెప్పిందంట. రాము మావయ్యకి చెప్తే మావయ్య నాకు చెప్పారు. అవును బామ్మ, అమ్మ భానుని రమ్మని పిలవదు. అమ్మ పిలవకుండా భాను రాదు. ఇంకెప్పటికీ నా జీవితంలో సంతోషం రాదేమోనని భయం వేస్తుంది. అమ్మతో ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. ఒరే నాన్న, భార్యాభర్తల మధ్య అలకలు 4 గోళ్ల మధ్య ఉంటాయి. ఓ 4 రోజులాగితే సర్దుకుంటాయి. కాని ఇవి 2 కుటుంబాల మధ్య పంతాలురా. మాటలు పెరుగుతున్న కొద్దీ పంతాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే కదా బామ్మ నేను భయపడుతున్నాను. మాట్లాడితే ప్రయోజనం ఉండదు అన్నాను కాని నిన్ను భయపడమని చెప్పలేదు కదా. వనవాసానికి వెళ్లిన సీతారాములే తిరిగి అయోధ్యకొచ్చారు. ఇక ఊర్మిళ పంతం ఎన్నాళ్లుంటుందిరా? ఒరే, దానికి నువ్వంటే ప్రాణం. నువ్వు బాధపడితే ఆ ప్రాణం తట్టుకోలేదు. ఒక కొడుకు దూరం అవడానికి కారణం వాళ్లనే కదా. ఊర్మిళ వాళ్ల మీద, వాళ్ల కుటుంబం మీద ఇంత పంతం పట్టింది. అలాంటిది ఇంకో కొడుకుని బాధ పెట్టే పని నా మనవరాలు చేయదురా. అన్నీ తొందరలోనే సర్దుకుంటాయి. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఇదిగో ఈ జ్యూస్ మొత్తం తాగు. అబ్బా, తాగు. రాము, ఏంటే? నీకు కొన్ని లిస్ట్ చెప్తాను, అవి రాయి. లిస్టా? దేనికి? పెళ్ళంటే ఎన్నో పనులుంటాయి కదా, ప్రతిదీ రాసి పెట్టుకోకపోతే గుర్తుండదు. ముహూర్తాలు పెట్టేశాక చేయడానికి సమయం ఉండదు. చివరి నిమిషంలో మర్చిపోవడం కన్నా రాసి పెట్టుకుంటే మంచిది కదా. ఎందుకు పనమ్మా? సత్తి ఓ మంచి పనుడు. మీ ఇంట్లో ఉన్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను. అబ్బో, ఇంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు చేసావు సత్తి? నువ్వు ఊరుకమ్మా, నా పెళ్లి నేను చేసుకోలేదు. నేను పెళ్లి చేయటం ఏంటి? కాకపోతే చూశాను కదా, పందిరి ఉంటుంది, కింద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు. దీనికి రాసుకోవటం ఎందుకు? అంతే కదా బానమ్మా. నీ పెళ్లి అలాగే చేద్దాం సతీ. కాకపోతే వైశాలి పెళ్లి కదా, కొంచెం గ్రాండ్ గా చేద్దాం. నువ్వు రావే, వెళ్ళి పెన్ను పేపరు తీసుకునిరా. అయినా పెళ్లి చేస్తారని ఒప్పుకుంది నువ్వు, మీ ఆయన. ఆ లిస్ట్ ఏదో మీరే రాసుకోండి, మధ్యలో నాకెందుకు? షాపింగ్ కి మేమిద్దరమే వెళ్తాం. నువ్వు వస్తానన్నా తీసుకువెళ్ళం గానీ లిస్ట్ అయితే నువ్వు రాయి. చచ్చే, నా పెళ్లికి నేను తప్ప అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒసే నీలిమా, నీకు సాయం చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. రండి సార్, పెళ్లి పనులు పెట్టుకొని మీరు బయటికి వెళ్ళిపోతే ఎలా? ఆ పనులన్నీ మీ ఆవిడ మాతో చేయిస్తుంది. ఏంటండి అలా ఉన్నారు? ఈ పెళ్లి ఆపమని పెళ్లి వాళ్ళకి ఎవరో చెప్పారంట భాను. సారీ నీలిమా, నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను. ఏంటండి మీరు చెప్పేది? పెళ్లివారు మీకు ఫోన్ చేశారా? అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగారు భాను. అమ్మకిష్టం లేకపోతే ఈ పెళ్లి ఆపేస్తామని చెప్పారు. అమ్మయ్యా, ఖచ్చితంగా పెళ్లి ఆపేమని చెప్పుంటుంది. నా పెళ్లి ఆగిపోయి ఉంటుంది. ఏమన్నారు? కోపంతో పెళ్లి ఆపేమని చెప్పారా? రాము, అత్తయ్య అలాంటి మనిషి కాదు. నువ్వు తెలియకుండా మాట్లాడకు. అమ్మ నిన్ను అర్థం చేసుకోలేకపోయినా అమ్మని నువ్వు మాత్రం బాగా అర్థం చేసుకున్నావు. అమ్మకి కోపం నీ మీద మావయ్య మీద మాత్రమే, ఈ ఇంట్లో వాళ్ళందరి మీద లేదు. అందుకే ఈ పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో ఆగకూడదని అమ్మ చెప్పింది. ఇదేం పోయే కాలం బాబు, శుభ్రంగా జరిగే పెళ్లిని ఆపమని చెప్పే ఎదవలు కూడా ఉంటారా? ఉంటారు సతీ. ప్రతి ఇంట్లోనూ కుటుంబాన్ని కూల్చడానికి ఒకరుంటారు. నలుగురు పచ్చగా ఉంటే వాళ్ళు భరించలేరు. ఇలాంటి పని వాళ్లే చేసుంటారు. పెళ్లివారు తెలివైన వాళ్ళు కాబట్టి అత్తయ్యని అడగడానికి వెళ్లారు. అత్తయ్య మంచివారు కాబట్టి ఈ పెళ్లి ఆపకండి అని చెప్పారు. అలాంటి వాళ్ళని ఊరికి వదిలేయకూడదు బానమ్మా. వాళ్ళు ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు పాత్ర వేయాలి. అసలు ఇదంతా ఎవరు చేశారో అర్థం కావటం లేదు.
చిచ్చే, ఈ నీలిమ ఇంత తెలివి తక్కువ పని చేసిందా? ముందు దీని సంగతి తేల్చాలి. అయితే నా పెళ్ళి ఆగలేదన్నమాట. ఇప్పుడు నేనేం చేయాలి? ఛ! రే వరుణ్, రేయ్ ఎందుకు చేసావురా? ఏ పార్దు వదులు. రేయ్ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు చేసావు? నేనేం చేశానో చెప్పు. ఏం తెలియనట్టు మాట్లాడుకో. నా సిస్టమ్ ని హ్యాక్ చేసి నాకు కోట్లలో నష్టం వచ్చేలా చేసావు. ఇది నీ పని అని నాకు బాగా తెలుసు. మర్యాదగా తప్పు ఒప్పుకో. ఏంటి నన్ను ఇరికించడానికి కొత్త నాటకమా? రేయ్ నాటకాల బతుకు నీదిరా. నా ముందొకలాగా నా వెనకొకలాగా నటిస్తున్నావు. నువ్వు నీలిమతో స్నేహం చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేస్తావని నేను ఊహించలేకపోయాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ సిస్టమ్ని నేనే హ్యాక్ చేయగలను. దానికి నువ్వు పాస్వర్డ్ పెట్టుకునే ఉంటావు కదా. నువ్వు ఒక చీటర్వి. పాస్వర్డ్ తెలుసుకోవడం నీకెంత పని? ఆఫీసులో అందరూ వెళ్ళిపోయాక అర్ధరాత్రి వరకు నీకేం పని అక్కడ? నేనేం వెళ్ళలేదే. రేయ్ అబద్ధం చెప్పావంటే షూట్ చేసి పారేస్తాను. నువ్వు వచ్చావని సెక్యూరిటీ నాతో చెప్పాడు. ఓ చెప్పేశాడా? అయితే ఏంటి? నేను ముందే చెప్పాను కదా, ఒక్క అవకాశం ఇవ్వు అని. పొగరుగా ఇవ్వను అన్నావు. నాకు నచ్చలేదు, అందుకే నేనే తీసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ బాగుందా? బాగుందిరా, చాలా బాగుంది. మరి నేను నీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. చెప్పు వైశాలి. ఏంటి చెప్పేది? నువ్వు చెప్పిన ప్రతి పని నేను కరెక్ట్గానే చేస్తున్నాను. కానీ నేను చెప్పిన చిన్న పని కూడా నువ్వు కరెక్ట్గా చేయలేకపోయావు. నువ్వు మాట్లాడుతుంది పెళ్లి సంబంధం గురించేనా? నీకు అప్పగించిన పని అదొక్కటే కదా. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను అన్నావు. ఏం చేశావు? వాళ్ళని సంబంధం తెంపుకోమని ఫోన్ చేశాను. నాకేం తెలుసు వాళ్ళు ఆంటీ ఇంటికొస్తారని? అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు. అనుకోనివి జరిగినప్పుడు ఆపితేనే నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఊర్మిళాదేవి గారు నువ్వేం చెప్పినా వింటారు కదా. మరి పెళ్ళ ఆ పని ఎందుకు చెప్పలేకపోయావు? ఎలా చెప్పమంటావు? సంబంధాలు కలుపుకోండి అని అందరి ముందు చెప్పొచ్చు. చెడగొట్టుకోవడం లాంటి పనులు రహస్యంగానే చేయాలి. నువ్వు ఆ ఇంట్లో ఉండటం నాకు అవసరం. అక్కడి విషయాలు నాకు చెప్పే ఏకైక వ్యక్తివి నువ్వు. అందుకే ఈ పెళ్లి ఆగిపోవాలని నేను కోరుకున్నాను. మాట్లాడాలి. మన కాలనీ చివరిలో ఉన్న ఓపెన్ ప్లేస్కి రమ్మని చెప్పు. తేడాగా మాట్లాడవో చంపేస్తాను. మాట్లాడవేంటి? అదే ఫోన్లో ఏనేం చెప్పను. నీతో చాలా మాట్లాడాలి. మా కాలనీ పక్కనున్న ఓపెన్ ప్లేస్కి రా. అక్కడికెందుకు? ఏం చెప్పాలనుకున్నావో ఫోన్లోనే చెప్పు. అన్నీ ఫోన్లో చెప్పలేను. పైగా నేను ఇంట్లో ఉన్నాను. గోడలకి చెవులుంటాయి. నువ్వు అక్కడికి రా. హలో హలో. దీనికి కూడా పొగరెక్కువైపోయింది. తిన్నింటి వాసాలు లెక్క పెడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ ఇంటి మనిషిగా ఉంటూ ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేయడానికి సిగ్గులేదా నీకు? రాము, ఇప్పుడు వైశాలిని ఏమీ అనొద్దు. నీలిమ అక్కడికి వస్తుంది కదా, అప్పుడు చెప్దాం.
భాను బాగున్నావా? బాను బాగుంటే నువ్వు ఇలా నవ్వవు కదా. రాము, మాటలు మర్యాదగా రాని. నీ చేతలు మర్యాదగా ఉంటే మా మాటలు కూడా మర్యాదగానే ఉంటాయి. ఏంటి ఇద్దరు నన్ను టార్గెట్ చేస్తున్నారు? నీ టార్గెట్ గురి తప్పిందని ఇప్పటికీ అర్థం కాలేదా? ఇప్పటికైనా నీ నటన ఆపితే నిజాలు మాట్లాడుకుందాం. ఏంటి మళ్ళీ నా మీద కొత్త నింద వేద్దామనుకుంటున్నారా? అయ్యో, అది దేవుడు నీకిచ్చిన బుద్ధి. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, తప్పు చేసి ఎదుటి వాళ్ళను ఇరికించడం మా బానుకి చేత కాదులే. రాము, ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈ చెయ్యి నరికి ఆ చేతిలో పెడతాను. పోనీలే, నీలాంటి దాంతో మాటలు ఎందుకని వదిలేస్తుంటే నీ కంటికి మేము చేతకాని వాళ్ళలా కనిపిస్తున్నాం కదా. అసలు ఇప్పుడు నేనేం చేశానని అంతలా నన్ను నిలదీస్తున్నారు? అమ్మా కన్నింగ్ ఫెలో, నిన్నిక్కడికి రమ్మని చెప్పింది వైశాలియే, కానీ మే వచ్చావంటే ఇప్పటికి కూడా నీకు అర్థం కాలేదా? అంటే ఆ ఫోన్ మాట్లాడింది వైశాలి అయినా మాట్లాడించింది మేము. ఇంకా నీ దగ్గర నటించడం ఎందుకు? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా భాను. నేనేదో నీ జీవితంతో ఆడుకుంటున్నాను అన్నావు కదా, మరి నువ్వు చేసిందేంటి? నా జీవితంతో ఆడుకోలేదా? ఏంటి పిచ్చ కింద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ అనేసరికి నీకంత పౌరుషం వచ్చింది. మరి నా ఫ్రెండ్ని, నేను ప్రేమించిన కార్తీక్ని భాను సొంతం చేసుకుంటే మరి నాకెంత కోపం రావాలి? మనసుని గెలుచుకోవాలంటే ప్రేమించాలి. ఆ మనిషి నీకోసం బ్రతికేలా చేసుకోవాలి. అప్పుడు అది నిజమైన ప్రేమ అవుతుంది. అంతేకాని ప్రాణాలు తీసి జీవితాలను నాశనం చేసి సొంతం చేసుకోవాలనుకుంటే దాన్ని ప్రేమ అనరు, పైశాచికత్వం అంటారు. రెండింటికి తేడా తెలుసుకో. తేడా నువ్వు తెలుసుకో భాను. నేను మంచిదాన్ని కాబట్టి కార్తీక్ వస్తే కార్తీక్కి దగ్గరవుదామని చూస్తున్నాను. ఆ ఇంట్లోకి నిన్ను ఎలాగో రానివ్వరు. అందుకే కార్తీక్ జీవితంలోంచి కూడా నువ్వు వెళ్ళిపోతే మంచిది. నేను ఆయనకి దూరం అవ్వడం జరగదు. ఇంకొకరి భర్త మీద ఆశపడుతున్న నిన్ను ఆడది అనాలంటే సిగ్గేస్తోంది. ఒకటి గుర్తుపెట్టుకో నీలిమా, మా రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా కలిసేది మేమే. ఇక ఈ పెళ్ళంటావా, దీన్ని ఆపడం నీ తరం కాదు కదా, నీ తాతల తరం కూడా కాదు. నేను ఆయన కలిసే వైశాలి పెళ్లి జరిపిస్తాం. ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకొక్కసారి మా కుటుంబాల జోలికొస్తే ఊరుకునేది లేదు. జాగ్రత్త. పదరాము. భాను, నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా? నీ అంతు చూస్తాను. కార్తీక్ నువ్వు కలిసి ఎలా ఉంటారో, కలిసి ఈ పెళ్లి ఎలా జరిపిస్తారో నేను చూస్తాను. ఏంటి బాను నువ్వనేది? ఇంత జరిగినా కూడా కార్తిక్ గారికి చెప్పొద్దు అంటావేంటి? ఆ నీలిమ నటిస్తుందని, దాని నిజస్వరూపం ఇది అని కార్తిక్ గారికి తెలియాలి కదా. అలా తెలియడం వల్ల ప్రయోజనం ఏముంది రాము? ఏముంది? తిన్నగా ఇంటికి వెళ్ళి దాని మెడ పట్టుకుని బయటికి తోసేస్తారు. అప్పుడు దాని బతుకు రోడ్డు మీద పడుతుంది. ఇంకొకరిని రోడ్డు మీదకి తొయ్యాలనుకుంటే ఏమవుతుందో అప్పుడు దానికి అర్థం అవుతుంది. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా గొడవలు పెరుగుతాయని నాకు అర్థం అవుతుంది. బాను, అవును రాము, ఈ విషయం ఆయనకు చెప్పగానే ఆయన కోపంతో ఊగిపోతారు. తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నీలిమని నిలదీస్తారు. కానీ రంగులు మార్చే ఊసరు వెళ్ళి వెంటనే మాట మారుస్తుంది, అత్తయ్యని నమ్మిస్తుంది. దాంతో అత్తయ్య నీలిమ వైపు నిలబడతారు. తల్లి కొడుకుల మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. ఇదంతా మేమే కావాలని చేయించామని అత్తయ్య మా మీద అపోహపడతారు. ఇవన్నీ జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయాలేవి ఆయనకు చెప్పొద్దు. చాందిని ఫోన్ చేస్తుంది. చాందిని, ఎక్కడున్నావు బాను? ఇంటి దగ్గరున్నాను. ఏంటి నీ గొంతేంటి అలా ఉంది? ఏమైంది? నాకు చాలా భయంగా ఉంది బాను.
తర్వాత నేను ఎంత చెప్పినా వినకుండా వరుణ్ రూమ్ కి వెళ్ళాడు. ఇప్పటి వరకు రాలేదు. నాకెందుకో భయం వేస్తుంది భాను. పార్థుకి ఏం జరిగిందో అని. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నీకు తెలుసు కదా. నా మనసేంటో పార్థు తెలుసుకోలేకపోయాడు. తనని అల్లుడుగా కాదు, నా కొడుకుగా, పెద్ద కొడుకుగా అనుకున్నాను. పార్థు నిన్ను అపార్థం చేసుకోలేదు. మన మీద తనకి కొంచెం కూడా గౌరవం తగ్గలేదు. కాని నీలిమ ఇంట్లో ఉన్నంత వరకు తనిక్కడ ఉండలేను అన్నాడు. నువ్వు నీలిమకు తొందరగా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయి. అప్పుడు నీ పిల్లలు నీ కళ్ళ ముందే ఉంటారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.